లేదు, కనిపించడం లేదు, నాకేమీ తెలియడం లేదు. ఏం వైద్య, నీ చికిత్స ఎంత దూరం వచ్చింది? నే చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. అఘోరించారు, అంత అప్రయోజకం. బ్రహ్మానందం ధవళగిరి నుంచి నా గురువులను తెచ్చుటకు వెళ్ళినాడు. ఇంకా వారు వస్తే నిశ్చయంగా ఇక పైన గుణమైపోతుంది. భేదమేముంది నీకు నీ గురువుకు? నడు నడు, నీలాంటి అప్రయోజకుల వైద్య సహాయం మాకింక అక్కర్లేదు. వెళ్ళాం. విక్రమ, ప్రభు, నాకొక సహాయం చేస్తావా మిత్రమా? ఆజ్ఞ ప్రభు. ఒకే ఒక చుక్క విషం. ప్రభు, ఏమిటి మాటలు? అవును విక్రమ, నన్నీ నరకయాతన నుండి తప్పించగల మహాశక్తి దానికేగా ఉన్నది. ఈ విక్రమునిలో చివరి ఊపిరి ఉండే వరకు అది సాధ్యం కాని విషయం. ప్రభు, శివగిరి సమీపాన సిద్ధాశ్రమంలో అభినవ ధన్వంతరి మహాకాలయతీశ్వరులున్నారు. వారు మహామహావ్యాధులనైన క్షణంలో గుణపరుస్తారని విన్నాను. మిమ్మల్ని అచ్చటకు చేర్చుటకు సర్వసన్నాహములు సమకూర్చాను ప్రభు. విక్రమ, అయ్యో, ఈ గ్రుడ్డి రాజును దుష్ట మృగాలకు ఆహారంగా అరణ్యంలో విడిచిపెట్టిరా. సేవకులారా, సేవకులారా, ఎవరక్కడ? సేవకులారా, ఏయ్ సేవకులారా! ఇదేమిటి? నేనెక్కడున్నాను? సేవకులారా, ఏయ్! పులి, పులి! నేను ఇప్పుడు ఏం చేసేది? నాకేమీ కనిపించడం లేదే. అయ్యో, నా గతేమిటి? అమ్మా, అమ్మా! నీళ్ళు, నీళ్ళు! అమ్మా, నీళ్ళు, నీళ్ళు! నీళ్ళు, నీళ్ళు, నీళ్ళు! రాదండి స్వామి. అమ్మా, అమ్మా, అమ్మా! ఏ పుణ్యాత్మురాలమ్మా నీవు! ఈ మహారణ్యంలో చావుతో పోరాడుతున్న నాకు జీవాన్ని పోశావు. లేదు, ఈ ఆశ్రమంలో ఉంటున్న తపస్విని.
తపస్వినిగా తల్లి 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 అమ్మా స్వామి స్వామి మీ కళ్ళు నా కళ్ళు నన్ను కని పెంచి ఆదరించిన తల్లిదండ్రులను చేపట్టిన ధర్మపత్నిని అడవి పాలు చేసిన పాపిని నేను. నా కళ్ళకు చూపిపోయిందమ్మా. స్వామి అది మాత్రమే కాదు, ఇదిగో ఈ కాలు చెయ్యి రెండు స్వాధీనం తప్పిపో. అయ్యయ్యో ఏమిటి ఈ దుస్థితి స్వామి? ఏడుస్తున్నావా తల్లి? నా కోసం ఎవరు కన్నీరు కార్చకూడదు. వద్దు వద్దు, నాలాంటి పాపిష్టి కోసం కన్నీరు విడవడం మహాపాపం. నా ఆప్తులనుకుని నమ్మిన వారందరూ నాకు ద్రోహము చేసి అరణ్యం పాలు చేశారు. అసహాయుడనై పడి ఉన్న ఈ వేళలో నన్ను చూసి కనికరించి వచ్చావా నీవు తల్లి? అయ్యో విచిత్రమైన విధి. అంతా శివ సంకల్పం. శివుడు? నా పాలిటికి ఆ శివుడే లేడమ్మా. అయ్యో అలా అనకండి స్వామి. నిజం తల్లి, శివుడే ఉన్నట్లయితే ఇంతవరకు నేను సల్పిన ఘోరాపచారాలకు నన్ను ఏనాడో భస్మం చేసేవాడు కాదు. అజ్ఞానంతో చేసిన అపచారాలకు శివుడు ఎవరిని భస్మం చెయ్యడు. అజ్ఞాన మూలమైన అహంకారమును మాత్రం కూల్చి దానవులైన మానవులను దేవతలుగా మార్చివేస్తాడు. నిజం తల్లి, నిజం. రండి ఆశ్రమానికి పోదాం. బాగా దూరమా? లేదు, 4 అడుగులే. అమ్మా! నాయనా, కుమారా! దేవి దేవి ఏమిటి భ్రాంతి? స్థిమితపడు. లేదు స్వామి, లేదు. నా విజయుడు అమ్మా అమ్మా అని పిలుస్తున్నాడు. విజయ, కుమారా! అయ్యో పరమేశ్వర, ఈ దీనులకు ఇంకనూ పరీక్షలు పెడుతున్నావా తండ్రి? విజయ! దేవి, నీవెంత చింతించినను ఏమీ ప్రయోజనం లేదు. ప్రయోజనం లేదా? ప్రయోజనమే లేదా? ఈశ్వరా! కష్ట సముద్రంలో మునిగిన దీనుల్ని తప్పక కాపాడే కరుణాడు అంటారే. ఆర్తుల మొరలు వినిన వెంటనే వేవేగ వచ్చి కాపాడు దయామయుడు అంటారే. అదంత అబద్ధమేనా? దేవి, ఏమిటి పిచ్చి మాట? మనసు స్థిమితపరచు, మనసు స్థిమితపరచు. లేదు స్వామి, లేదు. ఆ దేవుడు భక్తులను రక్షించి తీరుతాడనే నమ్మకం నిజమే అయితే మరపై దయ చూసి తీరాలి. దేవి,